సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, నేను మా మామయ్య ఇద్దరం కలిపి అరుణాచలం అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ ఇప్పుడు ఎటు నుంచి వెళ్తున్నాం ఏంటనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు. సైడ్ పెళ్ళి రేవ్ వచ్చి పంట అయితే ఎక్కాం. ఇప్పుడు అవతల పక్క వెళ్ళాలి, నరసాపురం అనమాట. పంటల మీద కార్లు, ఆటోలు కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. నార్మల్గా అయితే మేము చింజార్ బ్రిడ్జ్ నుంచి నరసాపురం రావాలి. కాకపోతే చింజార్ బ్రిడ్జ్ బ్లాక్ చేయడం వల్ల, అంటే కొంచెం రిపేర్ చేస్తున్నారు చింజార్ బ్రిడ్జ్. అందుకని సైడ్ పెళ్ళి రేవ్ వచ్చి సైడ్ పెళ్ళి రేవులో పంట ఎక్కితే నరసాపురం రేవులో దింపాడు. అక్కడ నుంచి మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తాకి రైల్వే స్టేషన్ దగ్గర అయితే దింపాడు మమ్మల్ని. ఇప్పుడు ట్రైన్ ఎక్కి భీమవరం దాకా వెళ్ళాలి. భీమవరం నుంచి కాట్పాడి దాకా ట్రైన్ ఉందన్నమాట. మేము రిజర్వ్ చేసిన టైము. మేము ఎక్కాల్సిన ట్రైన్ ఇదే అనమాట, ధర్మవరం ఎక్స్ప్రెస్. ఇది ఎక్కి భీమవరం దిగుతాం. అక్కడికి ఇంకో ట్రైన్ వస్తుంది అనమాట, శేషాద్రి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఎక్కి మేము కాట్పాడి రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి బస్సులో అరుణాచలం అయితే రీచ్ అవ్వాలన్నమాట, అంటే తిరువణమలై రీచ్ అవ్వాలి. మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియో ద్వారా చూపుతాను మీకు. భీమవరం అయితే వచ్చేసాం అనమాట రైల్వే స్టేషన్కి. మా ట్రైన్ వచ్చేసరికి 7:50కి. ఇప్పుడైతే 7:35 అయింది టైము. ఒకసారి రైల్వే స్టేషన్ వ్యూ అనేది మీకు చూపిస్తాను ఒకసారి. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదేనమాట, శేషాద్రి ఎక్స్ప్రెస్. మన బస్ వచ్చేసరికి S6 అనమాట. S6లో 34, 35, 37 మన సీట్ అనమాట. ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాను. మనదైతే కింద వచ్చిందనమాట, అక్కడ వచ్చింది మనకి మిడిల్లోని. కాకపోతే మనం తెలుసుగా టెక్నాలజీ యూజ్ చేసి పైకి ఎక్కేసాం చేస్తున్నాను. మా ఆయన అయితే కిందకి గంటేసాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 5:30కి అయితే కాట్పాడికి వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి వేలూరు వెళ్ళి అక్కడ నుంచి తిరువణమలకి మళ్ళీ బస్సు మీద వెళ్ళాలన్నమాట. టైం వచ్చేసరికి 6:15 అయ్యింది. లేచి చూసేసరికి తిరుపతి వచ్చేసాము అనమాట. అది కూడా తిరుపతి కనిపిస్తుందా కొండ, అదే తిరుపతి కొండ అనమాట. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. అందుకే ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట. జస్ట్ ఇప్పుడే కాట్పాడిలో దిగాను. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వేలూరు వెళ్ళే బస్సులు ఎక్కాలన్నమాట. కాట్పాడి రైల్వే స్టేషన్ అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ చాలా ఆటోలు ఉన్నాయి వెళ్ళటానికి. మేము మనకు ఆటో వద్దనుకుంటున్నాం కాబట్టి బస్సులో వెళ్తాం అనమాట. ఇప్పుడు ఈ ఎదర బస్సులు ఉంటాయి. కాట్పాడిలో బస్సు అయితే ఎక్కువ. ఇప్పుడు వేరే వెళ్తాం బస్సు. బస్సులో పాటలు పెట్టింది మనకి ఏమో అర్థం అవట్లేదు అనమాట. ఇదైతే వేలూరు బస్ స్టాండ్ అనమాట. కొత్తగా కట్టారంట, చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. ఇక్కడ ఏం చూసినా కూడా తమిళ్లో ఉంటుంది. ఏ పేరేంటో మనకి ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ అలా మాట్లాడితే కొన్ని బూతుల్లో ఉంటున్నాయి, మన తెలుగు వాళ్ళు బూతుల్లో ఉంటున్నాయి అనమాట.
ఏలూరు బస్ స్టాండ్లో బస్సు ఎక్కాం. ఇక్కడ నుంచి అరుణాచలం అంతకి 2 గంటలు దాటి సమయం పడుతుందంట. ఇప్పుడే బస్ స్టేషన్లో అయితే దిగాం తిరుమలమలై. ఇది అయితే బస్ స్టేషన్లో లేదనమాట. మొత్తం వ్యూ చూపిస్తాను సార్ చూడండి. పూరి టిఫిన్ అయితే చెప్పాం. 2 రకాల చట్నీ వేసాడు, 2 పూరీలు వేసి ఒక గారి వేసాడు అనమాట. ఫైనల్గా టిఫిన్ అయితే తినేసాం. కాకపోతే పూరి ఎలా ఉందంటే ప్లాస్టిక్ కవర్లో ఉందన్నమాట. మరి బయట స్టేట్లో ఎలా ఉంటుంది, తమిళనాడులో కొంచెం దారుణంగానే ఉంటుంది టిఫిన్. తినేసిన తర్వాత జాగ్రత్తకు వచ్చాం. ఇక్కడ నుంచి చూపిస్తుంది అనమాట. 500 మీటర్స్ ఉంది టెంపుల్ దగ్గరికి. అయితే నడిచి వెళ్ళిపోతున్నాం. కొంచెం ఎదరికి నడిచి రాగానే రాజగోపురం అయితే కనిపించింది అనమాట. దగ్గరగానే ఉంది. తెలుగులు బాగానే ఉన్నారు, బాగా ఎక్కువగానే ఉన్నారు మన వాళ్ళు అయితే. ఏం ప్రాబ్లం లేదు. ఫైనల్లీ రాజగోపురం ఎదురుకైతే వచ్చేసాం అనమాట. జనం అయితే బాగానే ఉన్నారు, తక్కువగా ఉన్నారు. ఫుల్ రష్ అయితే ఏం లేదు. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం. 2 బెడ్లు ఇచ్చారు మాకు పడుకోవడానికి. సో గైస్, ఈ వీడియో ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది. మరిన్ని వీడియోస్ కోసం భాస్కర్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.